హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను దొండకాయ పచ్చడి చేస్తున్నానండి. దొండకాయ పచ్చడి ప్రాసెస్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తానండి. దొండకాయ పచ్చడి వేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దొండకాయ పచ్చడి చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న చింతపండు, వేయించిన పల్లీలు, కొత్తిమీర, దొండకాయ ముక్కలండి. ఇలా రౌండ్గా మందంగా కట్ చేసుకోవాలండి. దొండకాయ పచ్చడి చేసుకోవటానికి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నానండి. దొండకాయ ముక్కల్లో వేగటానికి ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను సగం గిన్నె వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుంటున్నానండి. ఇందులో ఇవి మొత్తం దూరగా వేగాలండి. పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు వేగిన తర్వాత 1 పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. వీటిని అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. ఇవి దూరగా వేయించుకోవాలండి. వీటిని దొండకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకుంటున్నానండి. కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇలా మొత్తం వేసుకొని 2 నిమిషాల పాటు వేగనిస్తే చాలండి. చూసారు కదా, ఇలా వేగితే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇవి చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుంటానండి. దొండకాయ ముక్కలు చల్లారిన తర్వాత ఒక మిక్స్ జార్ తీసుకొని అందులోకి వేయించిన పల్లీలు వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, నానబెట్టుకున్న చింతపండు వేసి వీటిని మిక్స్ చేసుకోవాలండి మెత్తగా. చింతపండు కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. ముందుగా చూసారు కదండి, ఇలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. నేను కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకున్నానండి గట్టిగా ఉంటే. ఇప్పుడు దీంట్లో దొండకాయ ముక్కలు వేసుకోవాలండి. దొండకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత వీటిని కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకోవాలండి. మరీ మెత్తగా చేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుండదండి. కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుందండి. చూసారు కదండి, దొండకాయ పచ్చడిని ఇలా కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు వేసుకోవటానికి దొండకాయలు వేయించిన అదే కళాయి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి హీట్ ఎక్కిందండి. ఆయిల్ వేసుకుంటున్నాను. 1.5 గిన్నె వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు అందులో జీలకర్ర వేసుకుంటున్నాను. 1 స్పూన్ వేసుకుంటున్నానండి. తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నానండి. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు అందులో పచ్చడి వేసుకుంటున్నాను. మిక్స్ చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చడిని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి.
దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూసారు కదండి, గుమగుమలాడే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.